జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ కుమార్ నాయక్. హైదరాబాద్ మల్లెపల్లిలో అయితే ఒక దారుణమైన ఘటన అయితే బయటకు వచ్చింది. అదేందా అంటే మటన్ లో మాత్రం బీఫ్ ని మిక్స్ చేసి హోటళ్లలో సప్లై చేస్తారు, మటన్ షాప్లలో అయితే సప్లై చేస్తారు. మేల్కోండి, ఇదే షాప్ అది. ఇదేంది మటన్ లా లేదు, ఇది వేరేగా అనిపిస్తుంది అనేసి అక్కడ తిన్న వాళ్ళు కంప్లైంట్ చేస్తే హబీబ్ నగర్ పోలీస్ లో హెచ్ ఫాస్ట్ వాళ్ళ టీమ్ తో కలిసి రైడ్ చేస్తే షాకింగ్ నిజాలు బయటకు వచ్చినాయి. ఆ రైడ్ లో అయితే ఉస్మాన్ మీట్ షాప్ ఓనర్ వచ్చేసి మహమ్మద్ ఉస్మాన్, ఇంకా బీఫ్ షాప్ ఓనర్ మహమ్మద్ జహాంగీర్, మటన్ మాఫియా బయటపడ్డది. ఇక వీళ్ళు ఎక్కడెక్కడ ఏ హోటల్స్ లలో సప్లై చేస్తారో, మటన్ షాప్ లకి సప్లై చేస్తున్నారో ఇదంతా లిస్ట్ బయటికి తీస్తారు, వీళ్ళు ఎక్కడెక్కడ సప్లై చేసేటోళ్ళు అన్నది. రైడ్ చేసినప్పుడు మాత్రము అక్కడ ఉస్మాన్ మటన్ షాప్ లో మాత్రం స్పాట్ లోనే 50 కిలోలు బీఫ్ మిక్స్ చేసిన మటన్ అయితే దొరికింది. అయితే వాళ్ళకైతే అరెస్ట్ చేశారు, ఉస్మాన్ ని, అయాన్ ని, జహాంగీర్ పాషాని. అయితే కల్తీ చేసిన ఆ మటన్ మరియు బీఫ్ ని ఎక్కడెక్కడ హోటల్స్ లో సప్లై చేశారు, మళ్ళీ ఎవరితో అయితే ఒప్పందం చేసుకున్నారో ఆ హోటల్స్ ని కూడా ట్రాక్ చేసి ఆ లిస్ట్ కూడా బయటికి తీస్తారు పోలీస్ వాళ్ళు. ఈ న్యూస్ బయటికి రాగానే మాత్రం జనాలైతే చాలా సీరియస్ అవుతున్నారు, చాలా కోప్పడుతున్నారు. ఎందుకంటే కోప్పడాల్సిన విషయమే ఇది. ఎందుకంటే తినే ఫుడ్ లో ఎవరైనా కల్తీ చేస్తారా? అసలు తినేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మటన్ కొనుక్కోనికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ తీసుకుంటున్నాం అన్నది కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని, అది మటన్ ఏనా లేదా మటన్ లో ఇంకేమైనా కలిపిరా అన్నది కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడైనా మటన్ తీసుకున్నా గానీ చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు అమ్మేది మటన్ ఏనా లేదా మటన్ రూపంలో ఇంకేమైనా అమ్ముతున్నా అన్నది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లాంటి కల్తీ చేసే మాఫియా మాత్రం చాలా ఎక్కువైపోయారు సిటీలలో. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ విషయాన్ని అయితే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, అదే విధంగా మటన్ తినే ప్రియులు ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఫాలో చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.